నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు ఓయే నుంచి మహిపాల్ అని ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఈ కవిత మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు లేదా వార్తలు కావచ్చు, వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక సంచలన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దీని గురించి కొంత క్లుప్తంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ప్రధానంగా అంటే కవిత మీద ఇటీవల వస్తున్న ఆరోపణల మీద మరి మీరేం చెప్తారు? మీకు వాస్తవంగా మీరు అనుకునేది ఏం చెప్తారు? ఏముంది, ఆమెకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆమె లెటర్ రాసింది. ఆ లెటర్ ఎవరో లీక్ చేసిర్రు. ఆమె పర్సనల్గా రాసిన లెటర్ లీక్ చేయడం అనేది మరి బీఆర్ఎస్ పార్టీలో ఆమె తొక్కాలని చూస్తున్నట్టు ఆమె చెప్తుంది కదా. అంటే సొంత కూతురుకు కూడా టైం ఇవ్వకుండా కేసీఆర్ చేస్తుండు. కేసీఆర్ స్వతహాగా కూతురు అంటే ఎక్కువ ఇష్టం. ఆయననే చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు. అట్లాంటి ఆమెనే లెటర్ రాయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆమెకు సరైన సమయం ఇవ్వట్లేదు అన్నట్టు. సరైన సమయం ఇవ్వట్లేదంటే ఆమె గురించి ఎవరో మొత్తం నెగిటివ్ చెప్పిర్రేమో. అంటే బేసిక్ గా మనం కూడా కవిత గురించి చాలా సార్లు మాట్లాడుకున్నప్పుడు మీరు కూడా ఆమె లిక్కర్ కేసు విషయాలు కావచ్చు, చాలా అంశాల మీద మీరు మాట్లాడుతూ ఆమెను దూషించిన వాళ్ళు మరి ఈ రోజు ఆమెకు సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది? నేను సపోర్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక భారతీయ రాష్ట్ర సమితి అనేది ఒక పార్టీ ఉంది. అదొక ఫ్యామిలీ పార్టీ. ఫ్యామిలీ పార్టీలో కేసీఆర్ కు ఒక కొడుకు కేటీ రామారావు, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావు. ఒకవేళ సీనియారిటీ ప్రకారం చూస్తే మొదటి నుంచి ఉన్నది ఎవరు అంటే హరీష్ రావు. ఇప్పుడు నేను బీఆర్ఎస్ కు వ్యతిరేకం, కానీ ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కావాల్సి వస్తే హరీష్ రావుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ హరీష్ రావుని వద్దు, నేను వారసులే కావాలి అందరి లెక్క అనుకుంటే మరి నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ఒక ఆమె మంచి చేసిందా చెడు చేసిందా పక్కన పెడితే భారతదేశానికి ఆమె ప్రధానమంత్రి చేసింది. మరి ఇందిరాగాంధీ స్త్రీ అయి ఉండి మహిళ అయి ఉండి కేటీఆర్ పుట్టకన్నా ముందే పుట్టి ప్రధానమంత్రి చేసినప్పుడు ఏ బేస్ మీద కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తాడు? ఏ బేస్ మీద వరంగల్లో సభ జరిగినప్పుడు ఒకవైపు కేసీఆర్ ఒకవైపు కేటీఆర్ అంటే కవిత ఫోటో ఎందుకు పెట్టలేదు అనేది క్వశ్చన్ వస్తుంది. ఒకటి ఇంపార్టెన్స్. హరీష్ రావు సీనియర్ కాబట్టి వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అన్నది అది అవుట్ ఆఫ్ ది బాక్స్. జరుగుతున్న పరిణామాల మీద మనం మాట్లాడుతున్నాం. నువ్వు హరీష్ రావు ఫోటో పెట్టావు, సరే నీకు వారసులే ముఖ్యం, నా కడుపులో పుట్టిన వాళ్ళే కావాలన్నప్పుడు మరి కవిత కూడా నీ కూతురే. బయటకేమో ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో నాకు కొడుకు ఒక కూతురు, నాకు కూతురు అంటేనే బాగా ఇష్టం, కవిత కొంచెం ఎక్కువ ఇష్టం అని బయటకేమో కవిత ఇష్టం అంటున్నావు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో కేటీఆర్ ని చేసి అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం వల్ల ఈ రచ్చ అంతా స్టార్ట్ అయింది అనుకోవచ్చా? అంటే అది ఒక్కటేనే కాదు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అనే కాదు. ఇప్పుడు ఆమెనే చెప్తుంది, నేను ఇందాక చూసిన న్యూస్ లో ఆమెను ఎంపీగా ఓడగొట్టడానికి కూడా కుట్రలు చేసిరట. అంటే వీళ్ళంటే ఎవరు చేసి ఉంటారు? మేబీ ఇండైరెక్ట్ గా ఆమె పేరు చెప్తలేదు కానీ కేటీఆర్ఏ అనేది ఆమె అంటే అనుకుంటున్నా. మరి నేను ఇంటర్నల్ గా అనిపిస్తుంది. తర్వాత నన్ను తొక్కుతున్నారు, నాన్న దగ్గర చెడ్డు పేరు చేస్తున్నారు అంటే ఒక లేడీ మీద మీ సొంత రక్తం ఆమె మంచి చేసిందా చెడు చేసిందా అంటే మీరు అనొచ్చు, ఆమె లిక్కర్ స్కామ్ చేసింది కదా అన్న, అది చేసింది కదన్నా, ఇది చేసింది కదా అంటే మనం కూడా ప్రశ్నించినాం. ఇప్పుడు కవిత ఒక్కతే కరప్షన్ చేసిందా? కేసీఆర్ ఫ్యామిలీలో కేటీఆర్ ఏం కరప్షన్ చేయలేదా? అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. హరీష్ రావు చేయలేదా? సంతోష్ రావు చేయలేదా? మళ్ళీ ఇంకా టాపిక్ ఎందుకు రావాలిగా? విత్ ఇన్ ద పార్టీ కదా. పోనీ కవిత మరి తప్పు చేసిందని మీరు ఒప్పుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరా? మరి కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు ఆమె తప్పు చేసిందని మీరు భావించి ఏమన్నా సస్పెండ్ చేసిరా? మరి మీరు సస్పెండ్ చేయలేదంటే మీ పార్టీ ఆమె తప్పు చేయలేదని మీరు భావిస్తున్నట్టే కదా. ఈ ప్రక్రియలో ఆమెను కేసీఆర్ ను కలవకుండా ఎందుకు చేస్తున్నారు అనేది క్వశ్చన్ అడుగుతుంది. ఆమె అడగాలన్నా తప్పలేదంటే. ఇంకొక మాట అంటుంది, పార్టీలో నాయకులు చాలా మంది కోవర్ట్లు ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదని మాట్లాడుతాం. అంటే బేసిక్ ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కోవర్ట్లు ఉన్నారు అనుకోవచ్చా? ఎందుకంటే వెనకాల గోతులు తగ్గేటోళ్ళు కావచ్చు, రకరకాల
ఈమె తెలంగాణ జాగృతి తరపున నేను ప్రశ్నిస్తున్నా, బీఆర్ఎస్ తరపు నుంచి నేను ప్రశ్నిస్తున్నా తెలంగాణ జాగృతి నుంచి. కనీసం బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడా కూడా కేసీఆర్ కి నోటీసులు వచ్చినప్పుడు స్పందించలేదు, నా మీద ఆరోపణలు వస్తున్నాయి లెటర్ల మీద అనే దాని మీద కూడా స్పందించలేదు. ఎందుకు నన్ను పక్కన పెట్టాలనుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్ ఆమె రైజ్ చేస్తా ఉంది. మీరేం చెప్తారు? అదే ఆమె మహిళ కాబట్టి, ఆమె స్త్రీ కాబట్టి ఆమెను తొక్కడానికి ట్రై చేస్తారు. మన పురుషాధిక్య దేశం అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు, ఇప్పుడు ఆస్తులు ఉన్నోళ్ళు కూడా, అవును. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు జరిగింది. అవును. షర్మిల పాదయాత్ర చేసింది, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి సీఎం అయింది. అవును. అక్కడ షర్మిలను దొక్కిరు. ఉమ్. ఎందుకు రీజన్ ఏంటి అంటున్నా నేను. ఇప్పుడు మగవాడికి ఎందుకు అంత ప్రాధాన్యత, మహిళలను ఎందుకు దొక్కాలి? ఉమ్. పోనీ షర్మిల కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళు కరప్టెడ్ అనుకుందాం. ఉమ్. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ ఏమన్నా పత్తిత్తులా? అవును. వాళ్ళు నోట్లు ఏలు పెట్టిన కొరకరా? ఉమ్. వాళ్ళు ఎక్కడ కరప్షన్ చేయలేదా? ఉమ్. ఏంది రీజన్ అంటున్నా నేను. ఉమ్. అసలు కేసీఆర్ అన్నోడు జాతిపిత అనేటోడివి, ఉమ్. నీ కూతురికి మంచి ఫాదర్, మంచి పితగా ఉన్నావను, ఉమ్. నువ్వు కొడుకునేమో నెత్తి మీద ఎత్తుకుంటున్నావు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినావు. ఉమ్. వరంగల్ సభలో ఆయన ఫోటోలు, కటౌట్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టించినావు. ఉమ్. ఒక్క దగ్గర కూడా కవిత ఫోటో ఎందుకు పెట్టలేవు అని కవిత అడుగుతుంది. చెప్పాలి ఆన్సర్. అంటే ఇప్పుడు కొంత ఇది కావాలని ప్రీ ప్లాన్ గా కూడా చేయించే పద్ధతి ఉంది ఖచ్చితంగా ఈ టైంలో. ఎందుకంటే కాంగ్రెస్ డౌన్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ప్రత్యామ్నాయం కాబట్టి బీఆర్ఎస్ ని తొక్కడానికి కూడా ఇట్లాంటి చర్యలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తాయండి? కవిత చిన్న పిల్లనా? ఉమ్. కవితను మంచిగా చూసుకుంటే, ఉమ్. ఉమ్. కవితను మంచిగా చూసుకుంటే ఆమె ఎందుకు వస్తుంది? ఉమ్. ఆమెకేం అవసరం? ఉమ్. మరి కేసీఆర్ అంత డ్రామా ఆడిస్తున్నాడా? ఉమ్. మనకు తెలియదు. మరి నువ్వు ఇట్లా డ్రామా ఆడమంటున్నా కేసీఆర్, ఉమ్. ఇది తెలియదు. ఉంటే వెనకాల ఉంటే కేసీఆర్ ఉండాలి, ఉమ్. లేకపోతే ఎవరు ఉండరు. అవును. ఆమె ఎవరో చెప్తే ఎందుకు వింటది? అంటే కేసీఆర్ బలంగా ఇందులో ఉన్నాడు, ఇన్వాల్వ్ అయ్యాడని మీరు చెప్తా ఉన్నారు. అంటే మీ ఆలోచన అది ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ అండి, ఒకటే ఉంటారని నేను ఉంటే ఉండొచ్చు. ఉమ్. ఒకవేళ లేరు అనుకుందాం. ఇప్పుడు లేరు అనుకొని ఇదంతసేపు మాట్లాడుతున్నాం. ఉమ్. కేసీఆర్ లేడు, ఎవరు లేరు, ఇదంతా ఇట్లా జరుగుతుంది కొంతవరకు, ఇది వాస్తవం అనుకుందాం. అనుకుంటే గనక ఇక్కడ కవితను వాంటెడ్ గా కేటీఆర్ తొక్కుతున్నట్టు క్లియర్. కవితను తొక్కుతున్నాడు, అటు హరీష్ రావుని తొక్కుతున్నాడు కదా. ఉమ్. హరీష్ రావుకు సిగ్గు లేదు. అవును. తొక్కితే తొక్కించుకుంటాడట, గిల్లితే గిల్లించుకుంటాడట. ఉమ్. నేను చచ్చిపోయేదాకా కేసీఆర్ సంకన ఆకుతా అంటుండు. అవును. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నేను చచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్తా ఉన్నాడు. కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తా అంటుండు. ఉమ్. మరి కేటీఆర్ ఎందుకు నేను హరీష్ రావు నాయకత్వమైన నేను పనిచేస్తాను, కేటీఆర్ ఎందుకు చెప్తలే? అవును, వాస్తవం. నీకంటే వయసులో చిన్నోడు, నువ్వు ఉద్యమం చేసినప్పుడు అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు, ఉమ్. ఆయన కింద పని చేయడానికి నీకు సిగ్గు శరం ఉండాలంటున్నా. అవును. నీకు కొంచెమన్నా చీముని ఎత్తురు ఉంటే హరీష్ రావుకు, ఉమ్. హరీష్ రావు నువ్వు కేసీఆర్ కింద పని చేయి, అది వేరు. అవును. నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే చెయ్యి. అవును. లేదా నిన్ను సీఎం చేస్తా అంటే చెయ్యి. ఉమ్. నీకంటే చిన్నోడు, నువ్వు ఉన్నప్పుడు ఉద్యమంలో లేనోడు, ఉమ్. ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లేనోడు, స్టార్టింగ్లో లేనోడు, ఫౌండేషన్లో లేనోడు, డబ్బులు లేనప్పుడు లేనోడు, అంత సెట్ చేసినాక తగుదున్నమ్మా అని వచ్చి నిండుగా వచ్చి కూర్చుంటే అసలు ఎన్నడూ తెలంగాణ ఉద్యమం చెయ్యనోడు ఉన్నాను అంటున్నాడు కదా. తెలంగాణ ఉద్యమం అంటున్నాడు కదా. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు అది 2001లో ఉన్నాడా? 2001 జలదృశ్యంలో ఉన్నప్పుడు ఉన్నాడా? 2002లో ఉన్నాడా? 2003లో ఉన్నాడా? 2004లో ఉన్నాడా? 2005లో ఉన్నాడా? 2006లో ఉన్నాడా? ఎన్నడూ ఆయన ఉద్యమాన్ని పొడిచి కట్టలు కట్టింది అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో లేనాడు ఏందన్నా? నువ్వు ఫస్ట్ ఇయర్ లో లేవు, సెకండ్ ఇయర్ లో లేవు, థర్డ్ ఇయర్ లో లేవు, ఫోర్త్ ఇయర్ లో లేవు, ఫిఫ్త్ ఇయర్ లో, అంటే అంత ప్రజలంతా ఏకమైనాక పార్టీకి బలం వచ్చిన తర్వాత అంత వచ్చి నువ్వు సినిమా ప్రొడ్యూసర్ల దగ్గర, ఆంధ్ర రాజకీయ నాయకుల దగ్గర, ఆంధ్ర పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చిండు. ఆయన చేసిన ఉద్యమం పేరు ఒకటి చెప్పు నాకు. కేటీఆర్ చేసిన ఉద్యమం పేరు చెప్పు. ఇక్కడ ఉన్నాడు కదా, అవి వాస్తవం కదా. అరెస్ట్ అయిన ఫోటోలు అవన్నీ అదే చెప్తున్నా. ఆయనతో పాటు కొన్ని వేల మంది అయ్యారు. ఆయన ఎక్కడ నాయకత్వం వహించిండు అంటున్నా. నేను కూడా అయిన అరెస్ట్, నాకు కూడా కొట్టిరు పోలీసు వాళ్ళు. నాతో పాటు తెలంగాణ లక్షల మంది దెబ్బలు తిన్నారు. ఏంటి
అవును. నీ స్పెషల్ అయింది, నువ్వు స్టార్టింగ్ లో లేవు కదా, అవును. మధ్యలో కూడా లేవు కదా. ఉమ్. ఎప్పుడో నువ్వు వచ్చి మళ్ళీ ముఖ్యంగా రాలే, నువ్వు సిరిసిల్లలో పోటీ చేయడానికి వచ్చినావు. అది కూడా కేకే మహేందర్ రెడ్డి ఒక తెలంగాణ ఉద్యమకారుడు. ఉమ్. ఆయన లాఠీ దెబ్బలు తిన్నాడు, ఆయన జైలుకు పోయినాడు. ఉమ్. ఆయన గొంతు విసికి, కేకే మహేందర్ రెడ్డి గొంతు విసికి నువ్వు సిరిసిల్లలో ఎమ్మెల్యే అయినోడివి. ఉమ్. నువ్వు ఇక్కడ ఉద్యమం కోసం వచ్చినావా, రాజకీయ నాయకుడి కోసం వచ్చినావా? నీ త్యాగం ఏముంది అక్కడ పొట్టు? ఉమ్. అవును. ఏమీ లేనప్పుడు నువ్వు వస్తే అదొక త్యాగం అంటారు. ఉమ్. వచ్చినావు సిరిసిల్ల, టికెట్ తీసుకున్నావు, మంచిగా ఎంజాయ్ చేసినావు. ఉమ్. నువ్వు స్పెషల్గా నీ నాయకత్వంలో నువ్వు నడిచిందా? ఉమ్. పార్టీ క్రైసిస్లు ఉన్నప్పుడు నువ్వేమన్నా పని చేసినావా? ఉమ్. పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు కేటీఆర్ చేసిన పాత్ర ఏంది? ఇప్పుడు షోప్ టాప్ వేసి శ్రీమంతుడు సినిమాలో మన మహేష్ బాబు వచ్చినట్టు వచ్చి ఉమ్. నేను అది కొరటాల శివని అటు కూర్చుని పెట్టుకొని, మహేష్ బాబుని ఇటు కూర్చుని పెట్టుకొని, ఉమ్. భరత్ అనే నేను సినిమాలు నువ్వు వెళ్ళి ఇప్పుడు షోప్ టాప్ చేస్తున్నావు. కానీ నువ్వు 2001లో ఊహిస్ కేటీఆర్, ఉమ్. 2002లో ఏడున్నాడు, 2003లో, 2004లో, 2005లో, 2006లో ఉమ్. ఏడున్నాడు అన్న కేటీఆర్ కు తెలంగాణ. ఇంకా ఈయన అమెరికాలో ఉండి అంటాడట, ఆ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మూడు అవసరమా? ఉమ్. తొక్కుతారు మనల్ని, తెలంగాణ ఉద్యమం లేదు, గిలంగాణ ఉద్యమం లేదు, వదిలేయి. ఉమ్. నువ్వు ఉంటే మాకు ఇంత డబ్బు సంపాదించిన పెడతావు, ఉమ్. ఆయనతో లేపేస్తారు, అసలు ఉద్యమమే చేయకని చెప్పేసి అమెరికా నుంచి ఫోన్లు చేసేదట. కాదు నాకు ఇట్లా మనం చెప్తే వాళ్ళు చెప్పిర్రు. అవును. అంటే తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి. ఉమ్. వద్దు వద్దు అన్నా కానీ తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణలోని ఉద్యోగులు, సబ్బండ వర్గాలు మొత్తం ఐక్యమైన తర్వాత వచ్చి చేతుపట్టే. ఉమ్. తెలంగాణ ఉద్యమాన్ని వీళ్ళు నడపలే, ఉమ్. తెలంగాణ ఉద్యమం వీళ్ళని నడిపింది. అంటే కేసీఆర్ పక్కన, అంటే కేసీఆర్ డౌన్ అవుతున్నాడు కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు రేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. నేనంటే నేనని భరణి ఇది కావచ్చు, కొట్లాట కావచ్చు, అప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా ఈ టైంలో? అదే కదా, కేసీఆర్ ఇప్పుడు down కేసీఆర్ అవుతున్నాడు పని కదా. అయిపోయింది. ఉమ్. నాకు ఆల్రెడీ 71 ఏళ్ళు ఉన్నాయండి. ఉమ్. మనిషి అనేటోడు ఎవడైనా ఇలా బాగా ఎంత మంచోడైనా 80 ఏళ్ళు. అవును. ఇక 80 ఏళ్ళ తర్వాత ఎవడు యాక్టివ్ ఉండలేడు. ఉమ్. అవును. అది కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాడు, 80 ఏళ్ళు యాక్టివ్ ఉండొచ్చు. ఉమ్. ఇప్పుడు ఈయన ఆల్రెడీ 71, 72 దగ్గరకు వచ్చిండు. అవును. ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ఉమ్. అంటే 75, 76కు పోతాడు. ఉమ్. అంటే ఇంకా రేపు ఒకవేళ బీఆర్ఎస్ వచ్చినా ఆయన 2-3 ఏళ్ళ కంటే ఎక్కువ యాక్టివ్ ఉండలేడు. అవును. ఇప్పుడు ఇక వీళ్ళు ఇంకొక 20 ఏళ్ళని ఉంటారు కదా యాక్టివ్. అవును. కేసీఆర్ పని అయిపోయిందని మనం చెప్తలే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. అదే అంటున్నా, ఇప్పుడు వీళ్ళందరూ అది కన్ఫర్మ్ చేస్తున్నారంటే కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ పని అయిపోయింది. నెక్స్ట్ మేము నెక్స్ట్ మా దాంట్లో ఎవరు ఉండాలి? ఆ, నిజానికి మరి అందరికి రైట్స్ ఉన్నాయి. అవును. కేసీఆర్ అనేటోడు ఉమ్. ఏం చేయాలి మరి? నిజంగా సమానంగా చూస్తుడు అయితే ఈ పార్టీకి నేనే ప్రెసిడెంట్, ఉమ్. ఈ తెలంగాణ నేను తెచ్చినా ఏదో చెప్పుకుంటున్నాను నీతులు, ఉమ్. ఏదో 10 ఏళ్ళు గడిపిన, ఉమ్. దీన్ని నేను కవితకి ఇచ్చిన